హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిడ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదంతో మీ ముందుకొచ్చానని, గతంలో ఎంపీగా పనిచేసిన పొన్నం అన్న స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే పనిచేసి కరీంనగర్ ను కోహినూర్లా మారుస్తానన్నారు. ఇంకోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాం అంటున్న బీజేపీ ఈ 10 ఏళ్ల కాలంలో ఏం పొడిచిందని, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచడమే అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు ప్రజలను అరిగోస పెట్టిన బీజేపీని పాతాళానికి తొక్కి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకి నా తండ్రి జగపతిరావు చేసినట్లుగానే నేను కూడా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తానని రాజేంద్రరావు హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఈ రోజు ఆనందాలతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మహిళలకు ఫ్రీ బస్ దొరకడంతో, 200 యూనిట్ల కరెంటు మాఫీ కావడంతో, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెరగడంతో, మరియు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు దొరకడంతో ఈ ఘనకార్యం చేసిన ఓటర్లందరినీ నేను అభినందిస్తున్నాను. ఈసారి బీజేపీ హటావ్ దేశ్ కు బచావ్ అనే నినాదం ఎత్తుకోండి. బీజేపీ మనందరి కడుపులు కొట్టి 10 ఏళ్ల నుండి నిత్యావసర సరుకులు 50% పెరిగి ఆకాశాన్ని అంటిన విషయం మీకు తెలుసు. పెట్రోల్ ₹5 ఈ రోజు. టిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ జారుడు బండ మీద కూర్చొని ఉన్నాడు. పట్టుకొని ఆపినా ఆగేటట్టు లేడు. ఎట్టి పరిస్థితులలో దారి కిందికే పోయేటట్టున్నాడు. వాళ్ళ పాపాలు, వాళ్ళు చేసిన పాపాలకు ఆ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో 8 సీట్లు గెలిపించి మీకందరికీ సేవ చేసి తరిస్తాను. నాకొక అవకాశం కల్పించండి.